నమస్తే. రాష్ట్ర ప్రజలకి ఒక బిగ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. 3 గంటల్లో రానున్నటువంటి 3 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచే చాలా ప్రాంతాల్లో భీకరమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఇప్పటికే వాన కురిసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. సో ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు సైతం కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకు కూడా ఒక బిగ్ అలర్ట్ని అధికారులు జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తతతో పాటు ఎవరైతే పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మిగతా హైడ్రా సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా అలర్ట్గా ఉండాలన్నటువంటి ఒక ఆదేశాలను ఇప్పటికే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచే ముసురు పెడతా ఉంది ఇక్కడ హైదరాబాద్లో కానీ మిగతా ప్రాంతంలో కూడా. హైదరాబాద్ అంటే మనందరికీ తెలుసు, చిన్న చిన్న వానలకే ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉంటాయి. విపరీతమైనటువంటి ట్రాఫిక్. ఇక సాయంత్రం టైంలోనైతే మనం ఇక చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇంటికి పోయేటువంటి టైంలో ఒక పక్కన ట్రాఫిక్ జామ్, మరో పక్కన పెద్దగా పడుతూ ఉన్నటువంటి ఒక భారీ వర్షంతో నిన్న రాత్రి నుంచి ఈ రోడ్లన్నీ కూడా మొత్తం అంతా కూడా వాహనాల రద్దీతో కిటకిటలు ఆడిపోయినాయి. ముఖ్యంగా ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. రోడ్ల పైన కూడా పూర్తిగా నిండిపోయినటువంటి వాతావరణమే కనబడతా ఉన్నది. ఇటు గచ్చిబౌలి కావచ్చు, ఇటు ఉన్నటువంటి చాలా ప్రాంతంలో చాలా ఒక భీకరమైనటువంటి వర్షం, 1.5-2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. సో అటువంటి వర్షమే మరో 2-3 గంటల్లో ఈ హైదరాబాద్ నగరంతో పాటు మిగతా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఈ రోజుతో పాటు ఇంకొక 2-3 రోజులు సైతం కూడా ఇటువంటి వర్షాలే ఉండబోతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. సో హైదరాబాద్లో ఇక చూసుకోవచ్చు, నిన్నటి వర్షానికి రాకపోకలు కూడా చాలా స్తంభించిపోయినాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి మ్యాన్హోల్లో పడి చచ్చిపోయాడు. హైదరాబాద్లో తెలుసు కదా, ఆల్రెడీ వర్షం పడితే మ్యాన్హోళ్ళు ఆల్రెడీ నోరు తెరిచి ఉంటాయి. అది ఎవరికి కూడా తెలియదు. వాళ్ళ వాహనాలు నడిపేటువంటి వాళ్ళకి తెలియదు, కాలినడకన పోయేటువంటి వాళ్ళకు కూడా అక్కడ మ్యాన్హోల్ ఉందనేది కూడా తెలియదు. కాబట్టి దాంట్లో పడి చనిపోయినటువంటి కోకొలు కనబడతాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, అంటే రోడ్డు పైన నడిచేటువంటి వాళ్ళు కానీ బళ్ళను నడిపేటువంటి వాళ్ళు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడైతే వర్షపు నీళ్లు నిలుస్తాయో అక్కడ ఈ విద్యుత్ స్తంభాలు ఉన్నటువంటి చోట ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచే ముసురు పెడతా ఉంది. రాత్రి నుంచే వర్షం ఉంది. కాస్త కొంత గెరువు ఇచ్చినప్పటికి కూడా కాస్త కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 1-2 అవర్స్లో మళ్ళీ మొదలైపోయింది. ఇప్పుడు మళ్ళీ ముసురు పెడతా ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో పెద్దగా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లా కావచ్చు, అలాగే జగిత్యాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాలలో చూసుకోవచ్చు, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఇలా కురవబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జగిత్యాల జిల్లాలో నిన్న ఒక సారంగపూర్లోనే 140.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందట. బుగ్గారంలో 138 మిల్లీమీటర్లు, అలాగే నిర్మల్ జిల్లా కేంద్రంలో 128.3 మిల్లీమీటర్లు, కడెం పెద్దూరులో 127.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వెల్కట్టూరు, మామ్డా, మల్లాపూర్, సోన్, నిజామాబాద్ జిల్లా అంటే ఇదంతా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలోనే పెద్దగా పడ్డట్టుగా కనబడతా ఉంది. దాదాపుగా ఎడతెరుపు లేకుండా 10 గంటలుగా భారీ వర్షం పడ్డదట అక్కడ. సో ఇటువంటి వర్షమే మళ్ళీ పడేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాదాపుగా 140 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే మామూలు వర్షం కాదు, ఒక భీకరమైనటువంటి ఒక భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. రాగల కొన్ని గంటల పాటు విరామం లేకుండా కుండపోత వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఈరోజు ఉన్నదట. ఈ రోజుతో పాటు ఇంకొక 2 రోజుల పాటు ఇటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. 8 గంటల సమయానికి జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు 180 మిల్లీమీటర్లు దాటి 200 మిల్లీమీటర్ల వరకు చేరేటువంటి అవకాశం ఉందట. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రమాదం ఉన్నందున స్థానిక జిల్లా యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పేసి అధికారులు అలాగే వాతావరణ నిపుణులు కూడా
విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తానికి కొంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ చూసినప్పటికి కూడా ఇక నల్లటి మబ్బులతో కనబడతా ఉంది. నల్లటి మబ్బులతోటి చీకటిగా అంత కనబడుతుంది కాబట్టి వర్షం కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం, ఒక భారీ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైతే ఆ రోడ్ల పైన ఉన్నటువంటి నీటిని తొలగించేందుకు నీరు ఏదైతే ఉంటుందో అది బాగా స్టోరేజ్ అవుతుంది కాబట్టి వాహనాలకి ఇబ్బంది అవుతుంది. వాటిని అన్నిటి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే కింది స్థాయి సంబంధించినటువంటి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిండ్రు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతో పాటు ఇంకొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి అనేది వాతావరణ శాఖ చెబుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.